कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు మమకార శక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనసు, ఇంద్రియములు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఆనందాన్ని అన్వేషిస్తూ భౌతిక ప్రాపంచిక కోరికలు వెంటబడటం అనేది ఎడారిలో ఎండమావుని వెంటబడటం లాంటి వృధా ప్రయాసే అని యోగులు అర్థం చేసుకుంటారు. దీన్ని వాస్తవంగా ఎరిగి వారు స్వార్థ కోరికలను త్యజించి అన్ని కర్మలు భగవత్ప్రీతి కోసమే చేస్తారు. కేవలం ఆయనే భోక్తాకారం యజ్ఞ తాపసాం కర్మల యొక్క సర్వోన్నత. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సమర్పణ అంటే ఒక కొత్త దృక్కోణం చూపిస్తున్నారు. ఈ జ్ఞానోదయమైన యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటారంటున్నాడు. మరి ఇక ఏ విధంగా కర్మలు భగవంతునికి అంకితం చేసినట్టు? నిజానికి భగవంతునికి మన నుండి ఏమీ అక్కర్లేదు. ఆయనే సర్వలోక నాయకుడు, సమస్త లోకాలకు ప్రభువు, దోషరహితుడు, తనకు తానే పరిపూర్ణుడు. ఒక అత్యల్ప జీవాత్మ భగవంతునికి ఆయన దగ్గర లేనిది ఇచ్చేదేముంది? కాబట్టి ఏదైనా భగవంతునికి నివేదన చేస్తున్నప్పుడు ఇలా చెప్పే సాంప్రదాయం ఉంది. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పితం. ఓ భగవంతుడా, నీ వస్తువునే నీకు తిరిగి సమర్పిస్తున్నాను. ఇటువంటి భావనే వ్యక్తం చేస్తూ యోగి యమునాచార్య ఇలా పేర్కొన్నాడు. లక్ష్మీదేవి నాథుడైన ఓ విష్ణుమూర్తి, నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను నీకు చాలా ఇద్దామనుకున్నాను. కానీ జ్ఞానం పెంపొందించుకున్న తర్వాత నా దగ్గర ఉన్నదంతా నీదే అని తెలుసుకున్నాను. నేను నీకు ఇక ఏమి ఇవ్వగలను? కానీ ఒక వ్యవహారం మాత్రం భగవంతుని చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది. అదే మన అంతఃకరణ శుద్ధి. మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దానిలో భక్తిలో నిమగ్నం చేస్తే అదే భగవంతునికి ఏ ఇతర దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దీన్ని అర్థం చేసుకున్న గొప్ప యోగులు తమ అంతఃకరణ శుద్ధిని అతి ముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు. దీన్ని స్వార్థం కోసం కాకుండా భగవత్ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా యోగులు భగవంతునికి తాము ఇవ్వగలిగే అత్యంత విలువైనది తమ హృదయ పవిత్రతయే అని అర్థం చేసుకుని ఆ దిశగా దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. రామాయణంలో ఈ సూత్రాన్ని విశదీకరిస్తూ ఒక అందమైన దృష్టాంతం ఉంది. లంకా యుద్ధానికి ముందు సుగ్రీవుడు ఏదో భయపడుతున్నట్టు రామచంద్ర ప్రభువు కనిపించింది. అందుకు అతన్ని ఇలా ఆ ప్రభువు ఊరడించాడు. శ్రీరామచంద్ర ప్రభు ఇలా అన్నాడు, నేనే గనక నా ఎడమ చేతి చిటికిన వ్రేలిని కొద్దిగా వంచితే రావణుడు, కుంభకర్ణుడు ఏమిటి, ఈ లోకంలో సమస్త రాక్షసులు మరణిస్తారు. సుగ్రీవ ఇలా బదులిచ్చాడు. అలాగైతే ప్రభు, రావణాసురుడిని చంపడానికి ఈ సైన్యాన్ని అంత పోగు చేయటం ఏమవసరం అని. శ్రీరామచంద్రుడు ఇలా బదిలిచ్చాడు, అది కేవలం మీ చిత్తశుద్ధి కోసమే, మీకందరికీ భక్తియుక్త సేవ చేసుకోవటం కోసం, ఒక అవకాశం ఇవ్వటం కోసమే. అందుకే ఈ రాక్షసులను సంహరించటం కోసం మీ సహాయం నాకు అవసరం అని అనుకోవద్దు. మనకు శాశ్వతంగా ఉండే ఒక సంపద మనం సాధించే చిత్తశుద్ధి, పవిత్రత మాత్రమే. అది మనతో పాటు తదుపరి జన్మకు వెళ్తుంది. అదే సమయంలో భౌతిక సంపదలన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతాయి. కాబట్టి అంతిమ పరీక్షలో జీవితంలో గెలుపు, ఓటమి అనేవి మనం ఎంత అంతఃకరణ శుద్ధి సాధించామా అన్నదాన్ని చేతనే నిర్ణయింపబడతాయి. ఈ దృక్పథంలో ఉన్నతమైన యోగులు ప్రతికూల పరిస్థితులను కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే అవి తమ అంతఃకరణ శుద్ధి కోసం వచ్చే అవకాశాలుగా పరిగణిస్తారు. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.